హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక హెల్తీ స్వీట్ రెసిపీ చూద్దాము. డైటింగ్లో ఉన్న వాళ్ళు కూడా ఎప్పుడైనా స్వీట్ క్రేవింగ్స్ ఉండేటప్పుడు ఇది ట్రై చేయొచ్చు. అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేయండి. ముందుగా జీడిపప్పు కిస్మిస్ని నేతిలో వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలోకి ఒక కప్పు రాగి పిండి, ఒక కప్పు బెల్లము, ఒక కప్పు నీళ్ళు యాడ్ చేసుకొని మొత్తం ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఏదైతే గిన్నెలో మనం జీడిపప్పు కిస్మిస్ వేయించుకున్నామో దాంట్లోకి ఈ మిశ్రమాన్ని యాడ్ చేసుకొని ఫ్లేమ్ మీద కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి. ఎప్పుడైనా మనకు అడుగు పడుతుంది అనిపించినప్పుడు నెయ్యిని యాడ్ చేసుకుండాలి మధ్య మధ్యలో. ఇంకా అలా కలుపుతుండగా మనకు చిక్కబడిపోద్ది. ఇది ఈజీగా 10 to 15 minutes టైం పడుతుంది. రాగి పిండిలో చాలా న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయి అండ్ మన హెల్త్కి కూడా చాలా మంచిది. కానీ చాలామంది రాగి జావ కింద తాగడానికి ఇష్టపడరు. కాబట్టి ఇలా అయినా చేసుకుంటే అట్లీస్ట్ కొన్ని న్యూట్రియన్స్ అయినా మన బాడీలోకి వెళ్తాయి. చూసారు కదా, ఇప్పుడు గిన్నె నుంచి వదిలేస్తుంది అండ్ నెయ్యి కూడా బయటికి తేలిపోయిందంటే ఇంక ఇది రెడీ అయిపోయినట్టే. వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా వేసుకొని సర్వ్ చేసుకోవడమే. స్క్రీన్ మీద కనిపిస్తున్న ఛానల్ కింద ఫుల్ వీడియో ట్యాగ్ చేసిన ప్లీజ్ వెళ్ళి చూడండి. మీకు కానీ వీడియో ఇస్తే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.